అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్సభలో పెట్టడంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎవరూ రాజధానిని మార్చకుండా కూటమి ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత తెచ్చే ప్రయత్నంలో ఉంటే అమరావతిపై జగన్ మళ్లీ విషం కక్కుతున్నారని రైతులు మండిపడుతున్నారు. 3 రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లిన జగన్ 11 స్థానాలకు పడిపోయారని, భవిష్యత్తులోనూ అదే మాట చెబితే ఆ 11 స్థానాలు కూడా రావు అంటోన్న అమరావతి రైతులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్సభలో పాస్ అయిన నేపథ్యంలో అమరావతి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వీట్స్ పంచుకుని వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారు. అమరావతి రైతులను మాట్లాడదాం. సార్, ఏమనిపిస్తుంది? దాదాపు 2014 అక్టోబర్ నవంబర్లో రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత మీరు రైతులు భూములు ఇచ్చారు. ఇన్నేళ్ల తర్వాత 5 ఏళ్లు పోరాటం చేశారు. మీరు అనేక కేసులు పెట్టుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత మీకు చట్టబద్ధత రాబోతుంది. ఏమనిపిస్తుంది? ఇవాళ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారండి. ఈ రోజు మాకు చాలా పెద్ద పండగ రోజు అండి. ఎందుకంటే ఇది చట్టబద్ధత ఇది పార్లమెంట్లో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ డిస్కషన్ జరుగుతుంది, మేము లైవ్లో చూస్తూ ఉన్నాం. అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, లేకపోతే తెలుగుదేశం, బీజేపీ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయండి. అదే మాకు సంతోషంగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదో అబద్ధాలు, ఇంత ప్రెస్ మీట్ పెట్టాడు. అబద్ధాలు ఇక ఆయన మాకు గత 5 సంవత్సరాలు మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు అవన్నీ మాకు తెలుసు. జనం కోసం మెప్పు పొందని ప్రెస్ మీట్లు అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. అయ్యా, నీ బాగలూరులో కొంప బెంగళూరులో కట్టుకున్నావు. నీ కొంప కోతవేడు దూరంలో దేవనల్లి ఎయిర్పోర్ట్ ఉంది. కోతవేడు దూరంలో యశ్వంతపురం రైల్వే స్టేషన్ ఉన్నాయి. ఆ రెండు ఉండబట్టే బెంగళూరు డెవలప్ అవుతుంది. మరి అమరావతికి ఎయిర్పోర్టును రైల్వే స్టేషన్ ఉండొద్దా? రైల్వే స్టేషన్ వడ్డమాలలో అని అంటున్నారు. అమరావతి ఇప్పుడు తీసుకునే 2వ దశ పూలింగ్లో చంద్రబాబు నాయుడు ఆయన సొంతం కోసం తీసుకోవట్ల భూములు, రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ కోసం అడుగుతున్నాడు. ఇవ్వటానికి రైతులు సంసిద్ధంగా ఉన్నారు, తీసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మధ్యలో నీకెందుకయ్యా? ఏదో ఒక కారు కోతలకు వస్తాడు. ఇప్పుడు ఆయన 12 సంవత్సరాలు ఇక్కడ సంసారం చేశాడు, మనస్ఫూర్తిగా చెప్పమంటున్నాడు. ఆయన 18 గంటల్లో 16 గంటలు పనిచేస్తున్నాడు రోజు. నువ్వేమో టాబ్లెట్లు మిగతా బాగలూరు కొంపలో బొనుకుంటున్నావు. ఆయన ఇలా కింద కూర్చొని ఒక్కడే లెగుతున్నాడు. నువ్వు 4 పెట్టుకొని లెగవాలి. అంటే జగన్ ఒక కామెంట్ చేశారు, రాజధానికి సంబంధించిన విషయంలో అమరావతికే కాదు ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ అవినీతికి తమ వ్యతిరేకమైన కామెంట్ పదే చేస్తున్నారు. ఇక్కడ మేము కళ్ళారా చూస్తున్నామండి. మేము భూములు ఇచ్చినాం, మేము 50% పార్ట్నర్స్. ఇక్కడ అభివృద్ధి పనులు చూస్తున్నాం, అక్కడ వర్క్లు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నాం, కాంట్రాక్టులు చేసే పని దగ్గర చెక్ చేస్తున్నాం. మేము రైతులు కూడా భాగస్వామ్యంలోని వాళ్ళు శుభ్రంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏడీసీ చైర్మన్ లక్ష్మీపారసారథి గారు రోజు అక్కడ పోయి పనులన్నీ క్వాలిటీ చెకింగ్ చేస్తున్నారు. అంతా బాగా జరుగుతుంది. నీకు అనుమానం వస్తే పట్టుకో. నువ్వు నీ సహచర మాజీ మంత్రుల్ని, నీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇది అవినీతి జరుగుతుంది, లేకపోతే ఈ డ్రైనేజీలు ఇక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, ఈ రోడ్లో ఎంత అవినీతి జరుగుతుందని చెప్పు, ప్రాక్టికల్గా చూపి. ఏమి లేదు. ఆయన విజయనగరంలో కూర్చుంటాడు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్, వాళ్ళేదో వాగుతూ ఉంటారు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి జీతగాడు ఉన్నాడు, ఈ తాడేపల్లి కొంపలో వాగుతూ ఉంటాడు. ఈయన బాగులూరులో కూర్చుంటాడు, ఈయన వాగుతూ ఉంటాడు. వీళ్ళందరికీ చివరి రోజుల్లో ఇట్లా మైండ్ పోయి మాట్లాడుతూ ఉంటారు. కానీ అమరావతి శాశ్వత రాజధాని, దీన్ని ఎవ్వరూ మార్చలేరు. ఆ రోజు ఇంద్రుడు పరిపాలించాడు, ఈరోజు చంద్రబాబు పరిపాలిస్తున్నాడు. ఇంకా చాలా డెవలప్మెంటు, పెట్టుబడులు ఇవన్నీ వస్తాయి. ఈ రాజధాని ఎవరు మార్చడానికి అవ్వదు. ఇది శాశ్వత రాజధాని. రేపటి నుంచి మేము రైతులందరం సుఖ సంతోషాలతో పండుగలు చేసుకుంటాం. వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులందరినీ పిలిచి సన్మానం కూడా చేయడానికి మేము జేఏసీ అందరం కూర్చుంటాం. 2-3 రోజుల్లో కూర్చొని ప్లాన్ ఏర్పాటు చేస్తాం. మీరేం చెప్తారంటే అమరావతికి సంబంధించిన విషయంలో చాలా క్లియర్గా చట్టబద్ధత కాబోతుంది, ఏం చెప్తారు? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక కళ అండి. ఇది ఒక ఆనందకరమైన రోజు. దాదాపు 70 సంవత్సరాల నుంచి కూడా మనకి స్థిరమైన రాజధాని లేదు. మరి ఇప్పుడు కూడా ఎక్కడెక్కడికో రాజధానిలోకి వెళ్ళి పెట్టుబడులు పెట్టుకొని వచ్చాం మనం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషపడాల్సిన రోజు. ఇక ఈ అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్కి ఎవరు మార్చడానికి భవిష్యత్తులో ఎవరైనా సరే వాళ్ళు చేస్తే కనుక గత 19 నుంచి 24లో ఏం జరిగిందో భవిష్యత్తులో కూడా అదే జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మంచి చేయాలనుకుంటే అమరావతి సపోర్ట్ పలకండి. అయినా కానీ మీరు అమరావతి సపోర్ట్ పలకరని మాకు ఈరోజు అర్థమైంది. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇంకా అమరావతికి వ్యతిరేకం కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి మీకు వ్యతిరేకం కాదని మీరు చెప్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, కానీ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని కానీ మీరు చెప్పి ఉంటే మీకు ఈ రోజైనా సరే కొద్దిగా మద్దతు వచ్చి ఉండేది. మీరు బతికున్నంతకాలం రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా ఏకైక రాజధానిగా అమరావతిని ఒప్పుకోరని చెప్పి మాకు ఇప్పుడు అర్థమైపోయింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే 2019 నుంచి 24 వరకు ఆయన ఏం చేశాడో భవిష్యత్తులో ఒకవేళ ఆయన గెలిచినా కానీ మళ్ళీ అదే చేస్తాడు. మీరు ఎప్పుడైతే 24లో అమరావతి రాష్ట్రానికి రాజధాని కావాలని ఒప్పుకున్నారో భవిష్యత్తులో కూడా అదే రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు మద్దతు ఇస్తేనే రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు.
మరి అట్లాగే అమరావతిలో అవినీతి ఉందని చెప్తున్నారు, రేట్లు పెంచి కాంట్రాక్టులు ఇచ్చారని చెప్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పనులు ఆపటం మూలానే మరి కాంట్రాక్ట్ సంస్థల వారికి మరి ఎక్కువ రేట్లకి మరి ఇవాళ టెండర్లు ఇవ్వాల్సి వచ్చింది. మరి ఎప్పుడైనా సరే మరి ఒక పని ఆగిపోతే భవిష్యత్తులో మళ్ళీ అదే టెండర్ పిలిస్తే మరి రేట్లు పెరిగేదాని ప్రకారం మరి పెంచేస్తారు. మరి ఆ ఖర్చు అంతా కూడా మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వసూలు చేయమని మేము రైతులుగా కోరుకుంటున్నాము. అమరావతి శాశ్వత రాజధాని, ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి బిల్లు ప్రవేశపెట్టినందుకు, బిల్లు పాస్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి రైతులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బిల్లుకు మద్దతు తెలిపినటువంటి అన్ని రాజకీయ పక్షాలకు కూడా రైతులందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు ఈరోజు అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. అబద్ధాల పునాదుల మీద వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ. ఏం జరిగింది? ఈరోజు కూడా అమరావతి మీద విషం చిమ్ముతున్నాడు. ఈ రోజుతో అమరావతికి ఉన్నటువంటి అడ్డంకులు, అవరోధాలన్నీ కూడా తొలగిపోయినాయి. రాష్ట్రానికి పరిశ్రమలు రాబోతున్నాయి, పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి, ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు, అమరావతిలో అవినీతి జరిగింది, రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు. ఏమయ్యా మిథున్ రెడ్డి, మేము చెప్పామా మాకు ప్లాట్లు ఇవ్వలేదని? మాకు ఏనాడో ప్లాట్లు ఇచ్చారు, ప్లాట్లన్నీ రిజిస్ట్రేషన్ చేశారు. 58,000 కోట్లతోటి అటు నిర్మాణ పనులు మొదలుపెట్టారు. నిర్మాణాలన్నీ కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు దాదాపు ఇంకొక 2 సంవత్సరాల్లోనే అన్ని పూర్తి కాబోతున్నాయి. మొదటి దశ అంతా పూర్తి కాబోతుంది. ఈరోజు ఇంకా ఆడుండి రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు, లేకపోతే అమరావతి రైతులకు అన్యాయం చేశారని అబద్ధాలు చెప్పి, అబద్ధాలు అనేది మానుకోండి. మాకు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా సిఆర్డీకి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళ వల్ల 3 రాజధానులు అన్న కాడి నుంచి మేము బయటకు వచ్చామండి. నిజంగా పోలీసులతో అడ్వాన్సం కేసులు పెడతాము, మీరు బయటికి రావడానికి లేదు. కనీసం భోజనానికి పోతున్నా కూడా ఎంక్వైరీ అయ్యారండి. 10 మంది ఉండేవాళ్ళండి ఊళ్ళో, భోజనానికి పోతున్నా కూడా పోలీసులు. అసలు అది అడ్వాన్సం కాదు, అది మేము అసలు చరిత్రలో చూసెరగం, ఏనాడు సినిమాల్లో కూడా చూసెరగం, ఎక్కడ చూసే ఒక భయంకరమైన. కానీ మేము మాత్రం నిలబడింది మా పొలం ఇచ్చిన అందుకే కాదు, రాష్ట్రానికి రాజధాని ఉండాలి, ఇక్కడే ఉండాలి, అది తీర్మానం అయిపోయింది. కాబట్టి మీరు ఆ తీర్మానంతోనే 150 మంది సీట్లు గెలుచుకున్నారు. కానీ మీరు వచ్చినాక ఏం చేశారు? ఆడవాళ్ళని ఈడ్చి కొడతారండి. ఏ చట్టంలో, ఏ రాజ్యాంగంలో రాసిందండి అసలు మిమ్మల్ని కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు? మీరు జై అమరావతి అంటే కొడతారా? ఒకే రాష్ట్రం అంటే కొడతారా? దేనికి కొడతారు? ఇప్పుడు మరి వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్లో చట్టసభలు చేస్తున్నారని చాలా ఆనందంగా ఉందండి. నిజంగా మాకే పండగ కాదండి, రాష్ట్ర ప్రజలందరికీ పండగేనండి. 5 కోట్ల మంది అమరావతి రైతులు అండగా ఉండారండి. మాకు ఎక్కడికి వెళ్ళినా సరే తోబుట్టువుల కన్నా కూడా ఎక్కువగా అండగా ఉన్నారండి. అట్లాంటి ప్రజల్ని మేము ఎప్పుడు మర్చిపోము. ఇబ్బంది పడట్లేదు. ప్రభుత్వం సిఆర్డీ పూర్తి స్థాయిలో రైతులకి మద్దతుగా నిలిచింది. ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడిన పరిస్థితి, ఇక్కడ అవినీతి జరగట్లేదని రైతులు కూడా చెప్తున్నారు. గతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేసి ఎక్కడ నిరూపితం కాలేదు. ఏ రైతు కూడా ఈ అవినీతి ఆరోపణలు ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి అలాంటి మాటలు మానుకోవాలంటూ రైతులు చెప్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి వచ్చినా రాజధాని మార్చుకోకుండా అమరావతి శాశ్వత రాజధానికి ఉండబోతున్నట్టు రైతులందరూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితు రాజ్, బిగ్ టీవీ, తుళ్ళూరు.